అందరికీ నమస్తే అండి. తెలియక అవగాహన లేక గొడవలకు వెళ్తే ఆపొచ్చు, సర్ది చెప్పొచ్చు. కావాలని కానీ కావాలని ఈగోకు వెళ్ళి వాడెక్కువ నేనెక్కువ చూసుకుందాం అని గొడవలకు వెళ్తే ఎవ్వరూ ఆపలేరు. పార్టీ అధినేత, సీఎం, పార్టీ కమిటీ, రాష్ట్ర అధ్యక్షులు ఎవ్వరూ కూడా ఆపలేరు. కేవలం ఈగో మనిషిని అహం ఎంతవరకైనా తీసుకువెళ్తుంది. ఆ మనిషికి పదవి తోడైతే, అధికారం తోడైతే, మదం తోడైతే అహం పెరిగిపోద్ది అనమాట. దాన్ని నియంత్రించడం చాలా కష్టం. అది స్టార్టింగ్లో నియంత్రించలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించింది కాదు, ఇద్దరిలో కూడా ఉంది. ఒక ఎమ్మెల్యే అండ్ ఒక ఎంపీ. ఎంపీ గారేంటి, నేను డబ్బులు పెట్టాను, అతనికి సీటు రావడానికి నేను కారణము, పైగా నేనే డబ్బులు పెట్టి గెలిపించాను, నేనే ఖర్చు పెట్టాను, సో నా వర్గం అక్కడ పనిచేసింది, సో అతనికి సీట్ ఇచ్చి, సీట్ వచ్చేలా ప్రోత్సహించి, రాజకీయంగా ప్రోత్సహించి, డబ్బులు పెట్టి గెలిపించి ఎమ్మెల్యే ఏం చేస్తే ఇప్పుడు నాకు కనీసం విలువ దక్కట్లేదు అనేది, నా మాటే సాగాలి, నేనే పెత్తనం చేయాలి, నా వాళ్ళకే పదవులు ఇవ్వాలనేది, నేనే రాజకీయం చేయాలనేది ఎంపీ గారు. సరే, ఆయన పెడితే పెట్టారు. ఇక్కడ ఎమ్మెల్యేని నేను, రాజ్యాంగపరంగా నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, నాకు కొన్ని విధులు ఉన్నాయి, పార్టీ పరంగా నేను ఎక్కడ డెసిషన్ మేకరు. సో చూస్తూ ఎవరికొరకో నాకు సంబంధం లేకుండా పదవులు ఇస్తానంటే నేను ఎందుకు ఊరుకుంటా, నా పెత్తనంలో నా కలుగులో వేలు పెడతానంటే నేను ఎందుకు ఊరుకుంటా, నా పొట్టలో చేయి పెడతానంటే నేను ఎందుకు ఊరుకుంటా, నేను ఇక్కడ ఎమ్మెల్యేని, నేనే బాస్ని, నా మాటే అవ్వాలి అనేది ఇది. ఇక్కడ ఎవరి వెర్షన్ వాళ్ళది. రాజకీయంగా ఇంటర్నల్గా చాలా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. సో అది చిలికి గాలివానగా మారింది. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఏడాది కిందటే మారింది. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పార్టీ ఏమో ఇద్దరిని పిలిచింది, మందలించింది. పార్టీ పిలిచిన ప్రతిసారి నాకు తెలియక చేసేసానండి, మీరు చెప్పండి, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేను కదా నేను అంటాడు. ఆయనేమో కొన్ని చెప్పాల్సినవి చెప్తాడు. చివరికి ఎక్కడి వరకు వచ్చిందంటే, ఒక ఆలయంలో, ఈ తిరువూరు నియోజకవర్గంలో నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ పట్టు వస్త్రాలు సమర్పించడంలో, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎంపీ గారు తల మీద పెట్టుకొని పట్టు వస్త్రాలు తీసుకువెళ్తుంటే దాన్ని ఎమ్మెల్యే గారు బలవంతంగా లాక్కొని తన తల మీద పెట్టుకొని తీసుకువెళ్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి ఎంపీ వర్గీయులేమో ఈయన్ని అడ్డుకుంటున్నారు. సో ఇలా ఒకరినొకరు ఎవరి బలం వాళ్ళు, ఎవరి మందబలం వాళ్ళతో తోపులాట్లు, రెచ్చగొట్టుకోవడాలు, కేరింతలు. అక్కడ స్వామివారికి వీళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళేలా లేదు. అది ఎవరి బలం ఏంటి, ఎవరికి ఇక్కడ బలం ఉంది, ఎవరి మాట నెగ్గుద్ది, ఎవరిది పెత్తనం అనేది బల ప్రదర్శనకు వెళ్ళినట్టుంది అక్కడ స్వామివారి దగ్గర. అంటే బజారును పడింది, ఎప్పుడో బజారును పడింది తిరువూరు నియోజకవర్గం, ఇప్పుడు మరింతగా క్షీణించిందనమాట. సో దీన్ని కంట్రోల్ చేయడమో, లేదా దీన్ని పూర్తి స్థాయిలో నియంత్రించడం, లేదంటే నిర్మూలించడం, రెండూ కూడా పార్టీకి నిజానికి చేతనవుతాయి. కానీ ఎందుకో లైట్ తీసుకుంటున్నారు, తేలిగ్గా తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళు పార్టీ తేలిగ్గా తీసుకోవడం వలన ఇక్కడ మళ్ళీ రచ్చకెక్కుతున్నాయి. అంటే ప్రత్యేకంగా కొలుకుపూడి గారి గురించి లేదా ఎంపీ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదు. రీజన్ ఇదే, కేవలం కరప్షను ఎవరిష్టం వాళ్ళది, కలెక్షన్లు ఎవరిష్టం వాళ్ళది. ఎవరో అక్కడ నిజాయితీ పరులు కాదు. నేను గతంలోనే చెప్పాను, ఇద్దరికీ ఈగో ఉంది, ఇద్దరికీ కలెక్షన్లు కావాలి, ఇద్దరు కూడా ఎవరి వర్గాన్ని వాళ్ళు పెంచి పోషించుకుంటున్నారనమాట. సో అది జరుగుతోంది. సో ఈ తిరువూరు నియోజకవర్గంలో జరిగిన ఇష్యూ అయితే ఇది. దీని మీద పార్టీ కూడా సీరియస్గానే ఉంది, ఇద్దరిని పిలిపించే పనిలో ఉంది. గతంలోనే పిలిపించారు, మందలించారు, సర్ది చెప్పారు, అన్నీ చెప్పారు, కానీ ఇంకా సర్దుమనగలేదు. సో ఇప్పుడు పెరిగిందనమాట. సో దీనికి పార్టీ ఏం సొల్యూషన్ చూపిస్తుందో చూడాలి. కొలుపూడి శ్రీనివాస్ గారు అయితే చాలా స్ట్రాంగ్గా, ఆయన వెర్షన్ ఆయన చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు ఒక డౌట్ ఏంటంటే, సాధారణంగా ఈ ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించేది లోకల్ ఎమ్మెల్యేలే, ఎంపీలా? ఏమైనా ప్రోటోకాల్ ఉందా? అంటే నాకు ఇప్పుడు మంగళగిరిలో ఈ కళ్యాణోత్సవాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వెళ్ళాల, నాకు తెలిసినంత వరకు. నిజానికి వెళ్ళాలంటే ఆయన కూడా వెళ్ళొచ్చు కదా, కేంద్ర మంత్రి కదా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆ కోఆర్డినేషన్ ఉంది, ఆ లైజనింగ్ ఉంది, విభేదాలు ఏమీ లేవు. అండ్ ఇద్దరు కూడా కావాల్సిన వాళ్ళు కాబట్టి. అండ్ పొన్నూరులో కానీ, పెదకాకానిలో కానీ, లేదా ఇంకా ఏ ఆలయంలో అయినా సరే స్థానిక ఎమ్మెల్యేనగా పట్టు వస్త్రాలు సమర్పించేది. మరి ఎక్కడెందుకు వేరేలాగా? పెత్తనం కోసం. సో దీనికి పార్టీ అంటే ఈ ఒక్క ఇష్యూలో మేబీ ఆయన రెచ్చగొడుతున్నారు, ఈయన రెచ్చిపోతున్నారు అనుకోవచ్చు. కానీ ప్రతిదీ అదే జరుగుతుంది, ప్రతి వ్యవహారంలో కూడా అదే జరుగుతుంది. పెత్తనం కోసం ఇద్దరు కూడా అహంతో కొట్లాడుతున్నారనమాట. దీనికి ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు పడాలి. థ్యాంక్ యూ.